సూర్యాపేటలో రోడ్ల దుస్థితిపై ప్రజలు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాదయాత్ర చేపట్టారు. సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద గల కోర్టు భవనం నుంచి కుడకుడ వరకు పాదయాత్ర చేశారు. సూర్యాపేట కోర్టు భవనం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రలో యాదవ్ వెంట పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు కనిపించారు. కుంతలతో నిండిన రోడ్లు, వర్షం పడితే నీటితో నిండిపోయే ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులు ఇవన్నీ ప్రత్యక్షంగా పరిశీలించిన జానయ్య యాదవ్ స్థానిక మంత్రి, అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రం పేరు పెద్దది, కానీ రోడ్ల పరిస్థితి మాత్రం శోచనీయం. ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న గుంతలు వెంటనే పూడ్చాలని జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మార్గ మధ్యంలో పాదయాత్ర చూసిన స్థానికులు తమ సమస్యలను యాదవ్కు వివరించగా వాటిని వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని చోట్ల దించి విజయం సాధిస్తుందని, అగ్రవర్ణ నాయకులు పోటీ చేస్తున్న జనరల్ స్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు అయిన తమ మద్దతుదారులకు పోటీలకు దింపి విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వ్యాపార, కార్మిక, కర్షక వర్గాలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ పెట్టి వెండర్స్ మరో గ్రామాల టౌన్లో వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఆ యొక్క తోపుడు పనులని నడుపుకోలేక మరి టూ వీలర్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ టూ వీలర్లతో ప్రయాణం చేసి కింద పడి కాళ్ళ కొట్టుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాల సమస్యలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ వాళ్ళు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిధులలో కమిషన్ల కోసం మరి ఆయన కొట్లాడటం, ఇవాళ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఆ కమిషన్లు మాకు రావాలని మరి ఇక్కడ ఉండబడినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్లాడటం, వీళ్ళ కొట్లాటాలన్నీ కమిషన్ల దగ్గరే జరుగుతూ ఉన్నాయి తప్పితే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మెజారిటీ కార్మిక, కర్షక వర్గాల వైపు వాళ్ళ ఆలోచన లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలనేటటువంటి డిమాండ్తోనే ఇవాళ మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈ డిమాండ్తోనే గౌరవ కలెక్టర్ గారు తన సొంత నిధుల నుండి అయినా ఈ వెంటనే యొక్క రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండబడినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల నుండి వాళ్ళ యొక్క ఫీజులు వసూలు చేసుకొని మరి చేతులు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్పితే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి మరి సహాయ సహకారాలు వాళ్ళకు అందించాల్సినటువంటి వాటిని అందించేటటువంటి క్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక వారం రోజులు మీకు సమయం ఇస్తూ ఉన్నాం. వారం రోజులలో ఈ యొక్క అంతర్గత రోడ్ల యొక్క మరమ్మతులు చేపట్టాలి. ఈ యొక్క కుడకుడ రోడ్డుని మరి టూవేగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల యొక్క ఇబ్బందులని తొలగించాలి. అంతేకాకుండా అంజనాపూర్ నుంచి ఇవాళ మెయిన్ రోడ్డుని ఆ యొక్క హైవేని అలా డెవలప్ చేసుకుంటూ మొత్తం కూడా అంజనాపూర్ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ అంజనాపూర్ రోడ్డు అంతా దుక్కిగా మారి ఆ యొక్క దుమ్ము ధూళికి అక్కడ ఉండబడినటువంటి నివాస గృహాలందరూ కూడా ఖాళీ చేసి వలసలు పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే హైవే రోడ్డు వెంబటి మరి చేయాల్సినటువంటి సర్వీస్ రోడ్డును కూడా మరి కంప్లీట్ చేయకపోవడం, మరి అదేవిధంగా అంజనాపూర్ నుంచి పోయేటటువంటి రోడ్డుని సీసీ రోడ్డుగా ఏర్పాటు చేసినాకనే హైవే పనులు ప్రారంభించాల్సినటువంటి ఈ కాంట్రాక్టర్లు ఇక్కడ అడిగే నాదుడు లేదనేటటువంటి దురుద్దేశంతో ఇష్టం వచ్చిన రీతిలో ఈ యొక్క రోడ్ల పనులు మొదలుపెట్టి ఆ యొక్క రోడ్ల మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వ్యాపార, కార్మిక, కర్షక వర్గాల పక్షాన మరి ఖండిస్తూ తక్షణమే యొక్క వర్కులన్నింటినీ కూడా మరి వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి. లేని పక్షంలో ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం అయిపోయినటువంటి కాంట్రాక్టులను రద్దు చేసి గౌరవ కలెక్టర్ గారు మరి మిగతా టెండర్దారులను పిలిపించైనా ఈ పనులను చేపట్టాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మా విజ్ఞాపన పత్రాలు కూడా అందజేయడానికి ఇవాళ మేము సిద్ధమై ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలు ఇవాళ దుమ్ము ధూళితో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించడం కాబట్టి మరి మేము ఈ పార్టీ మా యొక్క నిర్ణయాన్ని ప్రకటించి ఆ నిర్ణయం ద్వారా ప్రజల క్షేత్రంలోకి వస్తున్నాం. వీటిని అమలు చేయకపోతే రాబోయే రోజులలో మరి అనేక రకాలుగా నిరసన తెలిపి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి రోడ్లపైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండబడినటువంటి ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో
మరి వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమార్జనని ఇవాళ వెంటబడుతూ వాటిని కక్కించే పనిలో ఈ ప్రభుత్వం ఉంటే వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్లో అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రసన్నం చేసుకునే పనిలో ఉండి ఈ ప్రాంతం నుండి 3 సార్లు శాసనసభకు పంపినటువంటి ప్రజల్ని గాలికి వదిలేసింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉండబడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ప్రాంతం నుండి 3 సార్లు చిత్కరించి మీరు అనర్హులు, ఈ ప్రాంతంలో మీరు శాసనసభ్యులుగా ఉండటానికి వీల్లేదని 3 సార్లు చిత్కరించినాక కూడా ఇక్కడ ఉండబడినటువంటి మంత్రి వాళ్ళని విమర్శకు ప్రజల యొక్క తిరస్కరణకు గురైనటువంటి నాయకులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెత్తనం చేతిలో పెడితే ఇవాళ వాళ్ళు ఈ వ్యాపార వర్గాల దగ్గర కమిషన్లకు కక్కుర్తిపడి వ్యాపార వర్గాలని భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే సోదరులారా, ఈ సూర్యాపేటలో ఉండబడినటువంటి వ్యాపార కార్మిక కర్షక వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మీ బిడ్డని, మీ పక్షాన మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, మీకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల మీద మీ పక్షాన నిలబడి కలబడి మీ సమస్యల పరిష్కారం కోసం మీ వెంట నడుస్తానని మాట ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరెవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి సందర్భం కాదు. భయపడే రోజులు పోయినాయి. ఇవాళ వాళ్ళ దాదాయిళ్ళు, వాళ్ళ గుండాయిజాలు ఇక చెల్లవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు చూసిరు కదా, గత సంవత్సరం 73 కేసులు పెట్టి మరి వాళ్ళ ఎన్ని కేసులు నన్ను దోషిగా మరి నిలబెట్టిరు. మీరే ఆ యొక్క వర్గాలను అడగాల్సినటువంటి సందర్భం. అందుకని సోదరులారా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీళ్ళని నిలదీసేటటువంటి వాళ్ళు, వీళ్ళని ప్రశ్నించేటటువంటి వాళ్ళని బతకనీయకుండా వాళ్ళని వాళ్ళ దోషులుగా దొంగలుగా చిత్రీకరించి గత 70-80 ఏళ్ళ నుండి ఈ వర్గాలను పాలిస్తూ ఉన్నారు. అందుకని మెజారిటీ ప్రజలకు మరి అధికారం అందినాడు మాత్రమే ఈ ప్రజల యొక్క కష్టాలు తీరుతాయనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణలో మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 90% పైన ఉన్నటువంటి ఈ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతోనే మన ఓటు మనం వేసుకుంటే అధికారం మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత మన సమస్యల పరిష్కారం మనమే చేసుకోవచ్చు అనేటటువంటి నినాదంతోనే వచ్చినటువంటి రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుందని గుర్తు చేస్తూ సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న అనేక రకాల కుల సంఘాలుగా విడదీసి కుల సంఘాలకు భవనాలు ఇస్తా, కుల సంఘాలకు అది ఇస్తా అని మాయమాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఏ ఒక్క కుల సంఘ భవనంలోనైనా ఈ కుల సంఘాలు మీటింగులు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ సమాజాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే సోదరులారా, నేను మీ బిడ్డగా, మీ పక్షపాతిగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి సమస్యల్ని 70-80 ఏళ్ళ నుంచి మనల్ని పాలిస్తూ మన వర్గాలని ఇవాళకి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు కోసం, ఒక పెన్షన్ కోసం, ఒక రేషన్ కార్డు కోసం మరి అరువులు సాచేటటువంటి జాతులుగా మనల్ని తయారు చేసినటువంటి ఈ అగ్రవర్ణ పాలకులను పొందబెట్టడమే లక్ష్యంగా ఇవాళ మీ ముందుకు వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను మీకోసం మీకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం కోసం అనేక రకాల ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తిగా మీకు అండగా ఉంటా. దయచేసి ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలి. ఈ వర్గాలు ఓట్లేసుకొని ఏసీ రూములు హైదరాబాద్లో పండటం కాదు. మనమేమో దుమ్ము ధూళికి వాళ్ళ ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని వ్యాపార వర్గాలను కూర్చుంటా ఉన్నాం. మరి వాళ్ళు పోయి ఏసీలలో కూర్చుంటారు. ఏసీలలో ఉండబడినటువంటి వాళ్ళని గల్లాలు పట్టుకొచ్చి ఈ గల్లీలో తిప్పైనా మనకు కావాల్సినటువంటి పనులు చేయించుకునేటటువంటి రైటు భారత రాజ్యాంగం మనకు కల్పించింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే సోదరులారా, ఈ సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఇక నుండి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద నిత్యం మీ వెంట ఉంటా, ప్రతి క్షణం మీ కళ్ళ ముందే ఈ సమస్యల మీద ప్రశ్నిస్తానని తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరైనా స్పందించి మీ ప్రత్యేక నిధి నుండి అయినా ఈ సూర్యాపేటలో ఉండబడినటువంటి మా వర్గాలు ఇలా దుమ్ము ధూళితోనే కళ్ళు ఖరాబై, కడుపు ఖరాబై, ముక్కులు ఖరాబై, ఆరోగ్యం ఖరాబై హాస్పిటల్ పాలవుతున్నటువంటి మా వర్గాలని ఆదుకోవాల్సిందిగా కమిషనర్ గారికి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్థానిక సంస్థలు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు పార్టీల వారీగా జరిగినాయి. కానీ ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్తో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ జీవోను కొట్టివేయగానే మేము మద్దతు పలుకుతామని వచ్చినటువంటి బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు ఇవాళ బీసీల మీద మొసలు కన్ను కార్చి మరి వాళ్ళ 18వ తారీఖు నాడు బంధుకు పిలుపునిచ్చి బంధులో పాల్గొన్నటువంటి నాయకులారా ఎక్కడ ఉన్నారు? ఇవాళ 42% కాదు 23% రిజర్వేషన్తోనే పాత పద్ధతిలో ఎన్నికలకు పోతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఆ 23 కూడా లేకుండా ఇవాళ లెక్కలు తీస్తే 16, 17 ఒక్కొక్క ప్రాంతంలో ఆ రిజర్వేషన్లు మాత్రమే దక్కుతూ ఉన్నాయి.
మరి వాళ్ళ నిన్నటిదానిక మొసలు కన్నీరు గార్చినటువంటి పార్టీలకు మరి వాళ్ళ మా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మా బీసీ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు అగ్రవర్ణ పార్టీలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు, అగ్రవర్ణ రెడ్డి, ఎలమ, కమ్మలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఎక్కడైనా జనరల్ స్థానాల్లో ఈ అగ్రవర్ణ రెడ్డి, ఎలమ, కమ్మలు పోటీ చేసిన ప్రతి చోట మా బీసీ వర్గాలు బీసీలకు ఓటేసుకునేటటువంటి చైతన్యాన్ని మరి వాళ్ళ వచ్చినటువంటి సందర్భం. అందుకనే వాళ్ళ పార్టీలు కావు ఈ ప్రాంతంలో అగ్రవర్ణ నాయకులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రెడ్డి, ఎలమలు, కమ్మల్ని జనరల్ స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకుంటే మేము బాగా ఛాలెంజ్ దేనికైనా సిద్ధం. ఇవాళ మా జాతుల్ని ఇవాళ అనేక రకాలుగా అన్యాయం చేస్తూ 42 అనే తప్పుడు మాటలు చెప్పి తప్పుడు పద్ధతులతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. ఇవాళ ఆ పార్టీ చేసినటువంటి దానికి మద్దతు తెలుపుతున్నామని ముసలి కన్నీరు గార్చిన బీజేపీ, బీఆర్ఎస్ను కూడా బొందబెట్టి భవిష్యత్తులో రాజ్యాధికార పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతా ఉంది. మెజార్టీ ప్రజల యొక్క హక్కులను, మెజార్టీ ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నారు.